అమాయకులు అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం రష్యాలో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడకిద్దరు కుమారులు ఉండేవారు. అందులో ఒకడు చనిపోయాడు. రెండో వాడు దూరదేశం ప్రయాణమై వెళ్ళాడు. వాడు వెళ్ళిన 3 రోజులకే ముసలావిడ ఇంటికి ఒక సిపాయి వచ్చి, అవ్వా, చీకటి పడుతున్నది, ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకోనిస్తావా అని అడిగాడు. అలాగేలే నాయనా, అయితే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది ముసలావిడ. నేను ఆ లోకం నుంచి వస్తున్నాలే అన్నాడు సిపాయి. నిజంగానా? నా కొడుకు ఈ మధ్యనే పోయాడు. వాడు గాని నీకక్కడ కనబడలేదు కదా అని అడిగింది ముసలావిడ. కనబడకేం, అతను నేను ఒకే గదిలో ఉండేవాళ్ళం అన్నాడు సిపాయి. నిజంగానా అన్నది ముసలావిడ. మీ వాడు ఆ లోకంలో కొంగలను కాస్తున్నాడవ్వా అన్నాడు సిపాయి. అయ్యో పాపం, మా వాడెంత కష్టపడుతున్నాడో అన్నది ముసలమ్మ. కష్టం కాదా అవ్వా? కొంగలంటే ఎటువంటివనుకున్నావు? ముళ్ళ పొదల మధ్యకి పారిపోతాయి అన్నాడు సిపాయి. ఇంకేం, వాడి బట్టలన్నీ కొర్రు పట్టి ఉంటాయి అన్నది ముసలమ్మ. అతని బట్టలన్నీ పీలికలు వాలికలు అయ్యాయంటే నమ్ము అన్నాడు సిపాయి. నా దగ్గర 40 గజాల తాను కొంత డబ్బు ఉన్నది నాయనా, వాటిని తీసుకుపోయి వాడికిస్తావా అని అడిగింది ముసలమ్మ. అలాగేలే అవ్వా అన్నాడు సిపాయి. వాడా రాత్రి ముసలమ్మ ఇంట పడుకుని మర్నాడు బట్టల తాను డబ్బు తీసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొంతకాలానికి దూరదేశం వెళ్ళిన ముసలమ్మ కొడుకు తిరిగి వచ్చాడు. ఒరే నాయనా, నువ్వు వెళ్ళిన సమయంలో ఆ లోకం నుంచి ఒకడు వచ్చాడు. చచ్చిపోయిన నీ అన్న విషయాలన్నీ చెప్పాడు. ఇద్దరూ ఒక గదిలోనే ఉంటున్నారట. మీ అన్నకివ్వమని ఒక బట్టల తాను డబ్బు ఇచ్చి పంపించా అన్నది ముసలమ్మ తన రెండో కొడుకుతో. చాలా గొప్ప పని చేశావు. నిన్ను అమాయకురాలిని చేసి ఎవడో దోపిడీ చేశాడు. నీ వంటి అమాయకులు ప్రపంచంలో ఇంకా ఎందరున్నారో చూసి నా తెలివితేటలు వాళ్ళ మీద చూపిస్తాను అంటూ ముసలమ్మ కొడుకు బయలుదేరాడు. పోగా పోగా ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామం జమీందారు భవంతి పక్క పశువుల శాల ముందు ఒక ఆడపంది దాని పిల్లలు మేత తింటున్నాయి. ముసలమ్మ కొడుకు ఆడపంది ముందు మోకరించి నేలకు వంగి నమస్కారం చేశాడు. ఇదంతా భవంతి కిటికీ నుంచి చూస్తున్న జమీందారు భార్య తన దాసీని పిలిచి, ఆ కాపువాడు ఎందుకట్లా నమస్కారం చేస్తున్నాడో విచారించవే అని పంపింది. దాసీది వచ్చి ముసలమ్మ కొడుకుతో, మా పంది ముందు సాష్టాంగ పడుతున్నావేం అని అడిగింది. చల్లని తల్లి, ఈ పంది నా భార్యకు వేలు విడిచిన బంధువు. రేపు నా కొడుకు పెళ్లి పెత్తనం చేయడానికి పందిని తోడు పెళ్లి కూతుళ్ళుగా పంది పిల్లల్ని పంపుతారేమో, కాస్త అమ్మగారిని అడిగి వస్తావా అన్నాడు ముసలమ్మ కొడుకు. దాసి చెప్పిన మాటలు విని జమీందారు భార్య, పెళ్లికి పందుల్ని పిలుచుకొని వచ్చాడా? ఎంత వెర్రివాడు! సరేగాని వాణ్ణి చూస్తే నవ్వుతారు, మనకేం? ఆ పందికి నా ఉన్ని కోటును తొడిగి పిల్లలతో సహా గుర్రబండిలో వైభవంగా పంపించు అన్నది దాసీతో. దాసి అలాగే చేసింది. గుర్రాలను బండికి పూంచి పందిని పిల్లల్ని అందులో కూర్చోబెట్టి బండిని ముసలమ్మ కొడుకు అప్పగించారు. వాడు బండి తోలుకుంటూ ఇంటికి బయలుదేరాడు. వేటకు పోయిన జమీందారు ఇంటికి తిరిగి రాగానే జమీందారు భార్య విరగబడి నవ్వుతూ, అయ్యో, నవ్వలేక చచ్చాం. మీరు లేకపోతిరి. ఇక్కడికొక కాపువాడు వచ్చి మన ఆడపందికి వంగి వంగి దండాలు పెట్టసాగాడు. ఏమిట్రా అంటే, ఆ పంది తన భార్యకు వేలు విడిచిన బంధువని, దానిని తన కొడుకు పెళ్లికి పెత్తనం చేయడానికి తోడు పెళ్లి కూతుళ్ళుగా పంది పిల్లల్ని పంపమన్నాడు అన్నది. ఇంకేం, నువ్వు పంపావు అవునా అన్నాడు జమీందారు. అవును, పందికి నా ఉన్ని కోటు తొడిగి పిల్లలతో సహా గుర్రబండిలో ఎక్కించి మరీ పంపాను అన్నది భార్య. వాడెక్కడ ఉంటాడు అని అడిగాడు జమీందారు. నాకేం తెలుసునండి అన్నది భార్య. మతిలేని దానవు నువ్వు. వాడు కాడు అమ్మ కొడుకును అడిగాడు. చూశాను దొరా, వాడు వెళ్ళి చాలాసేపయింది అన్నాడు ముసలమ్మ కొడుకు. వాణ్ణి పట్టుకోవాలి, ఎటుగా వెళ్ళాడు అని అడిగాడు జమీందారు. వాణ్ణి మీరు పట్టుకోలేకే, పోనీ మీకీ ప్రాంతాల అడ్డదారు తెలుసా అన్నాడు ముసలమ్మ కొడుకు. ఒరే, నువ్వు చాలా మంచివాడివి గాని కాస్త నువ్వు వెళ్ళి వాణ్ణి పట్టుకురా అన్నాడు జమీందారు. నేనా అండి? నా వల్ల కాదండి.
నా టోపీ కింద డేగ ఉన్నది, దానికి కాపలా కాస్తున్నాను అన్నాడు ముసలమ్మ కొడుకు. నీ డేగను నేను చూస్తుంటాలే అన్నాడు జమీందారు. అది పోయిందంటే యజమాని నా పీక కోసేస్తాడు అన్నాడు ముసలమ్మ కొడుకు. దాని ఖరీదెంత అన్నాడు జమీందారు. 300కు తగ్గదు అన్నాడు ముసలమ్మ కొడుకు. ఇంకేం, అది పోతే దాని ఖరీదు నేను ఇచ్చుకుంటాలే అన్నాడు జమీందారు. మాటలకేం, ఎన్నైనా చెప్పొచ్చు అన్నాడు ముసలమ్మ కొడుకు. నా మాటలో నమ్మకం లేదురా, ఇదిగో నా మాట నమ్మకపోతే 300 తీసుకో అన్నాడు జమీందారు. ముసలమ్మ కొడుకు 300 తీసుకుని జమీందారు గారి గుర్రమెక్కి అడవి దారి పట్టి చెట్ల చాటున దాచిన గుర్రబండితో సహా ఇంటికి వెళ్ళిపోయాడు. జమీందారు గంటల తరబడి కూర్చున్నా వెళ్ళిన వాడి జాడలేదు. ఆ సమయానికి సూర్యాస్తమయం కూడా కాబోతోంది. ఈ టోపీ కింద నిజంగా డేగ ఉందేమో చూద్దాం, ఉంటే వాడు తిరిగి వస్తాడు, లేకపోతే వాడి కోసం కనిపెట్టుకోవడం అనవసరం అనుకొని జమీందారు టోపీ నేల మీది నుంచి ఎత్తాడు. దాని కింద ఏమీ లేదు. దొంగ వెధవ, నా భార్యను మోసగించిన వాడు వాడే అయ్యుండాలి అనుకుంటూ జమీందారు ఇంటికి బయలుదేరాడు. ముసలమ్మ కొడుకు జమీందారు గుర్రాన్ని, బండిని, పందిని, పిల్లల్ని, డబ్బును ఇంటికి పట్టుకుపోయి తల్లికి చూపించి, చూసావా అమ్మా, నీకన్నా కూడా అమాయకులున్నారు ప్రపంచంలో, ఇక మనకే లోటు ఉండదు అన్నాడు. కథ సమాప్తం. పరోక్ష వైరం అనే మరో కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో కట్టెలమ్ముకుని జీవించే కష్టజీవి ఒకడు ఉండేవాడు. వాడు అందరికంటే పెందల కడనే లేవడం, అడవికి పోవడం, కట్టెలు కొట్టి మోపు కట్టి తేవడం, అవి అమ్ముకొని పొట్ట పోసుకోవడం ఇది నిత్యకృత్యం. తన గొడవ ఏదో తనదే కాని వాడు ఒకళ్ళ జోలికి సొంటికి కూడా పోయేవాడు కాదు. పరమసాత్వికుడు, పైగా మచ్చుకైన దురభ్యాసాలేవీ లేవు. ఫలానా వాడు నమ్మకస్తుడు, న్యాయమైన ధర తీసుకుని ఎండు కట్టెలు పట్టుకొచ్చి వేస్తాడు. నిజంగా కట్టెలు కావాలంటే వాడి వద్దనే వేయించుకోవాలి అని చెప్పి అందరూ వాణ్ణి గురించి ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు. వాడి దుస్థితికి జాలిపడేవాళ్ళు కూడాను. వాడు కలిగిన దానితో తృప్తి పడేవాడే గాని కాని కూటికి ఎన్నడూ ఆశించినవాడు కాదు. అంత మంచివాడు. వాడు రోజు అడవికి రాజుగారి కోట ముందు నుంచి వస్తూ పోతూ ఉండాలి. అదే దారి రాజుగారు పై అంతస్తు నుంచి రోజు వీడిని గమనిస్తూ ఉండేవాడు. రాజు ఎంతో దయగలవాడు, పేదల పాలిటి పెన్నిది అని పేరు పడ్డాడు. అటువంటిది అదేమో గాని రాజుకు ఈ కట్టెలు కొట్టేవాడిని చూసినప్పుడల్లా చెప్పలేని బాధ కలుగుతూ ఉండేది. అయినా వాడి వైపు చూడడం మానలేదు. ఈ బాధ కొంతకాలానికల్లా క్రమంగా ఒక విధమైన ఆవేదనగా మారింది. కట్టెలవాడొక బద్ధ శత్రువుగా కనిపించసాగాడు. చివరకు ఈ వైరం బాగా ముదిరి వాడిని చంపివేస్తే గాని తనకు కసి తీరదన్నంత క్రోధం ఉబికింది. అప్పుడు రాజు ఆలోచించాడు, కష్టజీవి అయినటువంటి ఈ కట్టెలవాడు నాకేమీ అపచారం చేశాడు, ఏం చేయగలడు? మరి వాడిని చూసినంతనే నాకెందుకింత బాధ కలగాలే? ఈ విధంగా తనలో తనే ప్రశ్నించుకుంటూ కారణం తెలియక మనోవేదనతో కుమిలిపోజొచ్చాడు. నిజానికి రాజు అలా కుమిలిపోనవసరం లేదు. ఈ కోట ముందు నుంచి వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించి వాడు తన కంటబడకుండా నిమిషంలో చేసుకోవచ్చు. కానీ రాజు అలా అధికారం వినియోగించి ఈ బాధ తొలగించుకోదలుచుకోలేదు. దీనికి మూల కారణం ఏమిటా అని తెలుసుకోవడానికి ఆయన ఆత్రపడసాగాడు. ఇంతలో మంత్రి వచ్చి ప్రభు విచారంగా ఉండడం కనిపెట్టాడు. సంగతి సందర్భాలు తెలియగానే అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే కట్టెలవాని ఆంతర్యం తెలుసుకోవడానికని గూఢాచారులను నియమించి తను స్వయంగా 1000 కన్నులతో కనిపెట్టసాగాడు. ఎక్కడికి పోయి ఎంతమందిని అడిగినప్పటికీ కట్టెలవాడిని గురించి మంచిగానే చెబుతూ వచ్చారు. అమాయకుడు, కష్టజీవి, న్యాయశీలుడు అనే మాటలే గాని ఒక్కళ్ళ నోటి వెంటనైనా వాడిని గురించి ప్రతికూలమైన వాక్కు ఒక్కటి వెలువడలేదు. మంత్రికి ఎన్నాళ్లకు ఆచూకీ ఏమీ దొరికింది కాదు. నీ తెలివితేటలింతేనా అని రాజు అనేస్తాడేమోనని జంకు కలిగింది. ఆఖరు యత్నంగా అతడు ఒక్క పని చేశాడు. హఠాత్తుగా ఒకనాటి రాత్రి వాడి ఇల్లు సోదా చేద్దామని తలిచి వెళ్ళాడు.
వెళ్ళాడే గాని ఆ పూరి గుడిసెలో ఏమున్నది గనక ధనధాన్యాల దొంగ సొత్తులా ఏమన్నానా? ఒక మూల కొన్ని కట్టెలు మాత్రం గుట్టగా పడి ఉన్నాయి. వాడి వృత్తే ఇది కదా, కనుక తప్పు పట్టడానికేమీ కనిపించలేదు. ఏమీ తోచక మంత్రి తమాషా కోసం, ఏమిరా అబ్బి, ఇవాళ కట్టెలమ్ముడు కాలేదా? అక్కడ పడి ఉన్నాయే అని అడిగాడు. అవి అమ్మకానికి కావులేండి అంటూ నసిగాడు వాడు. మంత్రికి ఆత్రం కలిగి గుట్ట దగ్గరగా వెళ్ళాడు. అతడు అలా వెళ్ళడం ఇష్టం లేనట్టు సూచించాడు కట్టెలవాడు. మంత్రి ఒక కట్టె తీసి చూసి మళ్ళీ ప్రశ్నించాడు. ఇక తప్పనిసరి కావడం వల్ల అవి మామూలు కట్టెలు కావండి, మంచి గంధపు కట్టెలండి అని నిజం చెప్పివేశాడు కట్టెలవాడు. అటైతే ఇంకేమిరా, వట్టి అమాయకుడిలాగా ఉన్నావే, ఇవి అమ్ముకుంటే మంచి ధర వస్తుంది కదటరా అన్నాడు మంత్రి వాడి హితవు కోరుతూ. కట్టెలవాడి మొహం జేవురించింది. మంత్రి పాదాల మీద పడి క్షమిస్తానంటే చెబుతానన్నాడు. మంత్రి అభయమిచ్చేసరికి వాడు చెప్పసాగాడు. అయ్యా, నా కడుపులో ఉద్దేశం చెప్పి వేస్తున్నా, మన్నించండి. మన ప్రభువు కరుణా సింధువు. పేదవాళ్ళందరకు ఆయనంటే ఎంతో ఇష్టం. ఇంకెంతకాలం జీవించబోతారు? వారు గతించిన రోజున మంచి గంధపు చెక్కలకు గిరాకీ తగులుతుంది. కనుక గంధపు చెక్కలు జాగ్రత్త చేసినట్టయితే ఆ రోజున చెప్పిన వెల ఇచ్చి తీసుకుంటారు. నాకు పట్టిన దరిద్రం తీరిపోతుంది అనేసరికి మంత్రి నిశ్చేష్యుడయ్యాడు. రాజుకు ఈ వర్తమానం తెలియగానే కట్టెలవాడి ఆవేదన గుర్తించి వాడి దరిద్రం పోవడానికి కొంత సొమ్మిచ్చి పంపివేశాడు. కథ సమాప్తం. శుభం.